రైట్ బ్రేకింగ్ చూస్తున్నా వరుసగా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటు 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చివరి క్షణంలో ఒకరిద్దరు పేర్లు మారే అవకాశాలు కూడా ఉండొచ్చు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కింద పేర్కొన్న ఎంపీ అభ్యర్థులుగా కేంద్ర మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి క్యాబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. వీరిలో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3 ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. రైట్ బ్రేకింగ్ చూస్తున్నా వరుసగా మూడవసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటుగా 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చివరి క్షణంలో ఒకరిద్దరు పేర్లు మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు పేర్కొన్న ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి క్యాబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. ఇక వీరిలో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3 ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. రైట్ వరుసగా మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాత్రి 7:15 ప్రధాని మోదీగా ఇక ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆయనతో పాటుగా 57 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. అయితే చివరి క్షణంలో ఒకరిద్దరు పేర్లు కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కింది పేర్కొన్న ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి క్యాబినెట్లో చోటు దక్కినట్లు తెలుస్తోంది. వీరిలో టీడీపీ నుంచి 2, బీజేపీ నుంచి 3 ఉన్నారు. ఏపీ నుంచి బీజేపీ నరసాపురం ఎంపీ శ్రీనివాస వర్మ పేరు కూడా ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమూర్తి, చెప్పండి. ప్రధానంగా మూడవసారి చాలా రికార్డు స్థాయిలో ఆయన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరి కాసేపు 7:15 దానికి సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి భవన్కు సంబంధించి కానీ పూర్తిగా ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎవరెవరిని ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపట్టే కార్యక్రమం కొద్దిసేపట్లో ప్రారంభం కానున్నది. రాష్ట్రపతి భవన్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు కావాల్సిన ఘనంగా ఏర్పాటు చేస్తామని సుమారుగా 6 దేశాలకు చెందినటువంటి అధ్యక్షులను ఆహ్వానించారు. ఇప్పటికే అతిథులంతా కూడా ఢిల్లీకి వచ్చారు. వాళ్ళకు ప్రభుత్వం తరఫున మర్యాదలు అయితే అందుతూ ఉన్నాయి. మరోవైపు చూస్తూ ఉంటే మంత్రివర్గ కూర్పులో 53 నుంచి 58 మంది అభ్యర్థులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయాలంటే నరేంద్ర మోడీతో పాటు 58 మంది ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి వార్తలు అంతా ఉన్నాయి. ఇందులో అంటే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చూస్తూ ఉంటే
తెలంగాణకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి మొన్నటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా ఆయన మంత్రిగా ఉన్నారు. ఆయనకు క్యాబినెట్ హోదా దక్కే అవకాశం ఉన్నాయి. క్యాబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నది తెలుస్తూ ఉన్నది. అదేవిధంగా బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలుపొందినటువంటి బండి సంజయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారికి సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతారని తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఏపీకి సంబంధించి ఇద్దరికి సహాయ మంత్రులు, ఒకరికి కేంద్ర మంత్రిగా బాధ్యత ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి దీంట్లో మనం పరిశీలిస్తే ఇప్పుడు రామ్మోహన్ నాయుడు, కింజరాపు రామ్మోహన్ నాయుడుకు క్యాబినెట్ హోదా ఇచ్చి మిగతా ఇద్దరికి ఎవరైతే శ్రీనివాస వర్మ ప్లస్ చంద్రశేఖర్ వీరిద్దరు ఉన్నారో వీరిద్దరికి కూడా సహాయ మంత్రులుగా ఇచ్చే అవకాశం. అంటే మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సంబంధించి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తంగా 5గురు మంత్రివర్గంలో చోటు దక్కితే వారిలో 2 క్యాబినెట్ హోదా, 3 సహాయ మంత్రుల హోదా దక్కే అవకాశం అని తెలుస్తూ ఉంది. ఒకవేళ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వెళ్తారు కాబట్టి రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు ఈటల రాజేందర్ ప్రస్తుతం పార్టీ అంటే మల్కాజ్గిరి ఎంపీగా కూడా ఉన్నారు. వారు కూడా కేంద్ర మంత్రివర్గంలో కొంత ప్రయత్నాలు చేశారు, వస్తుందనుకున్నారు. ఎందుకంటే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుంచి వారు బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు. భారీ మెజార్టీ కూడా వారు సొంతం చేసుకున్నారు. కాబట్టి వారికి వస్తుందనుకున్నారు. అంటే బీజేపీ నాయకత్వం అమిత్ షాతో కానీ, నరేంద్ర మోడీతో కానీ, నడ్డాతో కానీ వీరితో చాలా క్లోజ్గా పరిచయాలు వీటికి సంబంధించిన ఆ పరిచయాలు కూడా ఇప్పుడు క్యాబినెట్లో బెర్త్ దక్కేందుకు ఉపయోగపడుతున్నాయని చెప్పేసి అందరూ భావించారు. కానీ చివరి క్షణంలో కొంత అంటే అలయన్స్ ఎన్డీఏ కూటమిలోని కొన్ని పార్టీల మార్పులు కూర్పులు ఈ నేపథ్యంలో కొంత ఈటల రాజేందర్కు పదవి రాలేదు అని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. మొత్తంగా చూస్తూ ఉంటే బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఆయనకు రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పచెప్పి పార్టీని మరింత బలోపేతం చేయాలి అన్న కోణంలో, అంటే ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా వెళ్తూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ను చాలా ధీటుగా ఢీకొట్టాలంటే ఈటల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుడు, బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాబట్టి వాళ్ళు సమర్థవంతంగా పార్టీని ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కేంద్ర పార్టీ భావిస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తున్నారు. వారికి ఇచ్చే అవకాశం ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరోవైపు ఏపీకి సంబంధిస్తే పురంధేశ్వరి, స్వర్గీయ ఎన్టీ రామారావు కుమార్తె పురంధేశ్వరి కూడా అక్కడ గెలిచారు. వారికి కూడా బెర్త్ వస్తుంది, మంత్రివర్గంలో చోటు దక్కుతుందని చెప్పేసి భావించినప్పటికీ రాలేదు. కానీ ఇప్పుడు పురంధేశ్వరికి ఏపీ నుంచి బెర్త్ దక్కకపోవడంతో ఆవిడకి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వస్తూ ఉన్నది. వారికి సరైన ప్రాధాన్యత ఇస్తారంటాం. ఇప్పుడు ప్రస్తుతం ఆమె కూడా బీజేపీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. అక్కడ కూడా కొత్త నేతకు పార్టీ పగ్గాలు అప్పచెప్పి పురంధేశ్వరిని ఒక కీలకమైన బాధ్యత అప్పచెప్పాలి కేంద్ర ప్రభుత్వంలో అని చెప్పేసి నరేంద్ర మోడీ భావిస్తుంటే తెలుస్తూ ఉన్నది. మొత్తంగా చూస్తూ ఉంటే 3వసారి నరేంద్ర మోడీ బాధ్యత చేపట్టడం కొంత మిక్సింగ్లో ఉంది. అంటే కొన్ని భాగస్వామ్య పక్షాలతోటి మొదటి దఫా 2014లో కానీ 2019లో కానీ స్వయంగా బీజేపీ మెజార్టీ సాధించుకొని సొంతంగా ఎవరు ఏ పార్టీ సహకరించుకున్నా అంటే ఎన్డీఏ పక్షాలు బీజేపీకి మద్దతు ఇచ్చినప్పటికీ, నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చినప్పటికీ వారి మద్దతు ఇచ్చినా సరే ఇవ్వకున్నా సరే నిర్ణయాలు ఏమైనా తీసుకోవచ్చు కొన్ని నిర్ణయాలు అని చెప్పేసి భావించారు. కానీ ఈసారి కొంత బీజేపీకి మెజార్టీ తగ్గింది. 2240 సీట్లకు మాత్రమే బీజేపీ అక్కడనే ఆగిపోయింది. కాబట్టి మిగతా 292 వీటికి సంబంధించి చూస్తుంటే మిగతా పక్షాలు కూడా వచ్చాయి. ఇటు చంద్రబాబు నాయుడు కానీ, అటు నితీష్ కుమార్ జేడీయూ కానీ వీళ్ళు వచ్చారు. కాబట్టి వాళ్ళకు కూడా కొంత సహకారం అవసరం ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ మార్పులు కూర్పులు, శాఖల కేటాయింపులు వీటి నేపథ్యంలో కొంత పురంధేశ్వరికి ప్రాధాన్యత దక్కలేదు అన్న ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా పురంధేశ్వరిని పార్టీ చిన్నచూపు ఖచ్చితంగా వారికి ఇచ్చే ప్రాధాన్యత ఖచ్చితంగా ఇస్తాం అని చెప్పేసి పార్టీ జాతీయ నాయకత్వం చెప్తున్నా. ఢిల్లీలో అయితే ప్రచారం జరుగుతూ ఉన్నది. రాజశేఖర్, కృష్ణమూర్తి, ప్రధానంగా ఒకటి అంటే మోదీకి సంబంధించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి ప్రధానంగా ఏర్పాట్లు, ఎందుకంటే ఈ మధ్యనే కొంతమంది ఐడి కార్డులు లేకుండా లోపలికి ప్రవేశించే ప్రయత్నం కూడా చేశారు. అంటే దొంగ ఐడి కార్డులు. ఇలాంటి నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? చాలామందికి దాదాపుగా 7,000 మందికి ఆహ్వానించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు హాజరయ్యే అవకాశం ఉంది? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమి ఉన్నాయి? ఖచ్చితంగా రాష్ట్రపతి భవన్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎప్పుడైతే నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టబోతున్నారు అని చెప్పేసి అన్నప్పటి నుంచి కొంత రాష్ట్రపతి భవన్తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కొంత భద్రతను పెంచారు. అంటే మీరు అన్నట్టుగా ఇటీవల పార్లమెంట్లోకి 3 అనధికారికంగా
చొరబడ్డం నకిలీ ఐడి కార్డులతోటి. అంతకన్నా ముందు ఒక వ్యక్తి పార్లమెంట్ జరుగుతున్న సమయంలో గ్యాలరీ నుంచి సభా ప్రాంగణంలో దూకడం, అంటే వెల్లోకి పార్లమెంట్ వెల్లోకి దూకడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కొంత భద్రతా విషయంలో భద్రతా బలగాలు చాలా పటిష్టమైన ఏర్పాటు చేస్తూ ఉంది. హాజరయ్యే వారందరికీ ఎవరెవరి తరఫున వస్తున్నారన్న విషయాన్ని ఇప్పటికే తీసుకున్నటువంటి భద్రతా అధికారులు వాళ్ళకు బార్ కోడ్తో కూడినటువంటి ఐడి వాటిని ఇస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బార్ కోడ్లు కూడా మిగతా ఎవరు కూడా మరోసారి దాన్ని ట్యాంపర్ చేయకుండా ఉండే విధంగా చాలా కట్టుదిట్టంగా తీసుకుని తెలుస్తూ ఉంది. వారం రోజులుగా, అంటే 4 రోజుల క్రితం వచ్చినప్పటికీ ఎవరైనా సరే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతి భవన్ వేదికగా ప్రమాణం ఏ పార్టీ వచ్చినా ఏ నేత వచ్చినా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి భద్రతా సిబ్బంది అందుకు సంబంధించిన ఏర్పాట్లను అప్పుడే చేసి పెట్టినట్టు తెలుస్తుంది. ఎవరు వచ్చినా సరే అంటే బార్కోడ్ ఉన్నటువంటి ఐడి కార్డులను తీసుకొని వస్తే మాత్రమే లోపలికి పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ బార్కోడ్లను కూడా అక్కడ ఉన్నటువంటి స్కానర్ల ద్వారా పరిశీలించి వాటిని స్కాన్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి డాటాను సరి చూసుకున్న తర్వాత లోపలికి పంపించే అవకాశం ఉంది. ఎవరిని గతంలో మాదిరిగా ఎక్కడ ఎటువంటి అపస్సులు జరగకుండా, ఎందుకంటే 6 దేశాలకు సంబంధించిన అధ్యక్షులు వస్తూ ఉన్నారు. చాలా కీలకమైన ఘట్టము, చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఘట్టం. కాబట్టి ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన వచ్చిన వాళ్ళైనా సరే ప్రతిపక్ష నేతలు కూడా పంపించారు. ఇక్కడ మన తెలంగాణకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ కూడా స్వయంగా మోడీ ఆహ్వానం పంపించారు. అంటే ఈ రకంగా చూస్తూ ఉంటే ఎవరు వచ్చినా సరే ఆహ్వానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహ్వానం ఉందా లేదా అని ఫస్ట్ పరిశీలించిన తర్వాత ఐడి కార్డులు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు, ఆహ్వానం ఉన్నటువంటి జాబితాలో పేర్లు ఉన్నాయా లేవా, వాళ్ళు వచ్చిన వాళ్ళైనా కాదా, ఇవన్నీ సరి చూసిన తర్వాత మాత్రమే పంపించే అవకాశం ఉన్నాయి. మొత్తంగా రాష్ట్రపతి భవన్ మాత్రం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఇప్పుడు ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లను పూర్తి స్థాయి చేశారు. రాష్ట్రపతి భవన్తో పాటు పరిసర ప్రాంతాల్లోనూ కొంత ట్రాఫిక్ పైన ఈరోజు ఉదయం నుంచే మొత్తం ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ను కూడా కట్టుదిద్ది, పార్కింగ్ సంబంధించిన విషయాలు కానీ మిగతా అంశాల విషయంలో కానీ ఖచ్చితంగా భద్రతను పాటించడం. అంటే మంత్రివర్గ ప్రమాణం స్వీకారం తర్వాత రాష్ట్రపతి వారందరికీ తేనీటి విందు ఇచ్చే అవకాశం కూడా ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భం కూడా ఎవరెవరు ఆ విందుకు హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది, ఎవరెవరు రావాల్సిన అవసరం ఉంటుంది, వాటికి సంబంధించిన ప్రత్యేకమైన ఇండికేషన్ కూడా ఆ భద్రతా సిబ్బంది రూపొందించి వాళ్ళకు అందించే కార్యక్రమాలను మొదలుపెట్టారు. వాళ్ళకు వ్యక్తిగతంగా ఇంకోటి ప్రధానంగా మోదీ కూడా కొన్ని కీలకంగా తీసుకొని వాళ్ళ ద్వారా కూడా తెలుస్తా ఉన్నది. రాజశేఖర్, ఎస్ మోదీ ప్రసంగం అంటే ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఖచ్చితంగా ఆయన మాట్లాడతారు. సో ఏ అంశాలతో మాట్లాడతారు, ఎందుకంటే ఈసారి ఎలియన్స్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కంటే కొంచెం భిన్నంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సో ఎలాంటి విధానాలతో వెళ్ళిపోతుంది బీజేపీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రధానంగా ఎలా వెళ్ళబోతుంది, ఎన్డీఏ గవర్నమెంట్ అనేది ఏమైనా అంశాలు ప్రస్తావించే అవకాశం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా మోదీ ప్రసంగంలో? అంటే ఇప్పుడు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వీళ్ళందరూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాజకీయ ప్రసంగాలు చేయకపోవచ్చని మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు ఉదయము ఎవరైతే తన సహచరుల మంత్రివర్గంలో తీసుకోవాలనుకున్నారో నరేంద్ర మోడీ వారందరినీ కూడా వ్యక్తిగతంగా పిలిపించారు. వాళ్ళతో చిట్ చాట్ చేశారు. ఛాయ్ పే చర్చ ఒక రకంగా, అంటే నరేంద్ర మోడీ మొదట్లో చెప్పిన ఛాయ్ పే చర్చ, తేనీటి విందు దాన్ని పిలిపించి అక్కడ మాట్లాడారు, చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, దేశంలో ఉన్న పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, గడిచిన 10 సంవత్సరాలుగా తన పాలనలో తీసుకొచ్చిన సంస్కారాలు, వాటి యొక్క ఫలితాలు ఇవన్నీ కాబోయే మంత్రివర్గ సహచరులకు వివరించినటువంటి మోడీ వచ్చే 100 రోజుల్లో తీసుకునే కార్యాచరణ కూడా వాళ్ళ ముందుంచారు. ఖచ్చితంగా అంటే ఎలక్షన్ ముంగట నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ నడ్డా కానీ చెప్పారు, ఈ ఎన్నికల తర్వాత కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాం, దానికి దేశ ప్రజలందరూ సన్నద్ధంగా ఉండాలి, ఇప్పటి నుంచే సిద్ధంగా అండి, చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నాము, మమ్మల్ని గెలిపించండి అని చెప్పారు. కాబట్టి ఆ కఠిన నిర్ణయాలకు మీరు కట్టుబడి ఉండాల్సిందే. కూటమి అయినప్పటికీ కూటమి మనమందరం కలిసికట్టుగా వెళ్తే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో దేశాన్ని అగ్రగామిగా తీసుకువెళ్ళాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కఠిన నిర్ణయాలు ఏంటనేది నరేంద్ర మోడీ తన సహచరులకు, కాబోయే సహచరులకు ఈరోజు ఉదయం జరిగినటువంటి సమావేశంలో చెప్పారు అని మనకున్న సమాచారం. అందులో భాగంగానే కొన్ని ఈ 100 రోజుల్లో, అంటే ఈరోజు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం తర్వాత ఇంకో వారం 10 రోజుల్లో ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అక్కడ ఎంపీల ప్రమాణ స్వీకారం, మిగతా కార్యక్రమాల తర్వాత సభ సాగినప్పుడు ఆ సభలో కొన్ని బిల్లులు పెట్టి ఆ బిల్లుల ఆమోదం కోసం అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా బీజేపీ, నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళందరూ ఒక వ్యూహంతో సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యూహాన్ని అమలు చేసే బాధ్యత ఇప్పుడు మంత్రివర్గ సహచరుల మీద, మంత్రుల మీద ఉంచే అవకాశం ఉంది. కాబట్టి తాను ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్న విషయాన్ని కొంత వాళ్ళకు చూచాయగా తెలిపిన నరేంద్ర మోడీ
మీరు పూర్తి స్థాయిలో సహకరించాలి. కొన్ని కఠినమైన నిర్ణయాలు అంటే ప్రజలు అంటే విపక్ష పార్టీలు మన మీద లేనిపోని ఆరోపణ చేస్తూ ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలోని అనేక రకాలుగా ఆరోపణ చేశాయి. ఆ ఆరోపణలకు ప్రజలు ఆకర్షితులయ్యే మనకు కొంత తక్కువ మెజార్టీ ఇచ్చారు. కాబట్టి దాన్ని సమర్థవంతంగా తిప్పొట్టుకోవాల్సి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ కూటమి కానీ ఇండియా కూటమి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ప్రచారం చేసే అవకాశం ఉంది, దుష్ప్రచారం చేసే అవకాశం ఉంది. మనం చేపట్టబోయే సంస్కరణల ఫలితాలు రాబోయే కాలంలో ఏ రకంగా ఉండబోతాయి అన్న విషయాన్ని కొంత మంత్రివర్గ సహచరులకు నరేంద్ర మోడీ చూచాయగా చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన విషయంలో కొంత అధికారులు కూడా వాళ్ళకు బ్రీఫ్ చేయాలి అనే అవకాశమే. అధికారులు కూడా బ్రీఫ్ చేశారు. బిల్లు ప్రవేశపెట్టే ముందు ఆ బిల్లు యొక్క ప్రాధాన్యత ఏంటిది, ఆ బిల్లు ఉద్దేశం ఏంటిది, బిల్లును ఎందుకు ప్రవేశపెట్టాల్సి వస్తుంది, ఆ చట్టాన్ని ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది, అసలు దీనివల్ల దేశ ప్రజలకు దేశ ఆర్థిక పరిస్థితి మీద ఏ రకమైన ప్రభావం చూపబోతుంది అన్న వివరాలను కొంత చూచాయ చెప్పినటువంటి నరేంద్ర మోడీ మిగతా విషయాన్ని అధికారులు కూడా చెప్తారు. మీ దగ్గరికి మీకు వస్తారు, మీకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తారు. పిఎంఓలో మీ కొరకు మీకు తలెత్తిన సందేహాల నివృత్తి కోసం స్పెషల్గా అవసరమైతే ఒక సెల్ ఓపెన్ చేపిద్దాము. ఆ సెల్లో మీరు ఎప్పుడైనా ఫోన్ చేయండి. అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ సిబ్బంది కానీ మీకు కలిగిన అనుమానాలను నివృత్తి చేసేందుకు కొంత చర్యలు తీసుకుంటారు. మీకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరిస్తుంది. మీరు కూడా నాకు సహకరించండి. ఖచ్చితంగా దేశాన్ని ప్రపంచంలోనూ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన భారతదేశంగా నిరూపిద్దాము, సహకరించని చెప్పేసి నరేంద్ర మోడీ కోరినట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే రాబోయే కాలంలో కొంత కఠినమైన నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా తయారు చేసిన నరేంద్ర మోడీ సన్నద్ధంగా ఉన్నాడు. బలం తగ్గిన ఎటువంటి తన నిర్ణయాల్లో తాను చెప్పిన గ్యారంటీల విషయంలో కానీ ప్రజలకు ఇచ్చే గ్యారంటీల విషయంలో కానీ వెనుకు తగ్గబోను అనే విషయాన్ని ఇక్కడ మరోసారి నరేంద్ర మోడీ స్పష్టం చేసినా మనం గ్రహించాల్సిన అవసరం ఉంటుంది. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి.